ప్రతి యాక్టర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక పవర్ స్టార్ ని చూసి నేర్చుకునే గుణం, క్వాలిటీ ఏంటి? అంటే వన్ థింగ్ ఇస్ ఆనెస్టీ అండి. అంటే ఈజ్ లైక్ ఆయన కోపం వస్తే ఆయన కోపం వస్తుంది ఆయనకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇస్ షై ఆయనకి లైక్ సో ఇట్స్ లైక్ ఆయన చాలా జెన్యూన్ గా ఉంటారు. దేర్ ఇస్ నో ఫిల్టర్ అండి. అందుకే ఆయన మాట్లాడినప్పుడు కూడా ఐ హావ్ లెర్న్ అంటే డిప్లొమాటిక్ గా ఉండడం ఒక నేచర్. నిజంగా అలా ఉంటే అందరికి హ్యాపీనే. బట్ ద థింగ్ ఇస్ దట్ ఆయన అలా ఉండడం వల్లే ఇంతమంది ఫ్యాన్స్ ఆయనకు అయ్యారు. బికాస్ హీఈస్ సో జెన్యూన్, హీస్ లైక్ ఫైర్. నిజంగా హీస్ దట్ ప్యూర్ యాజ్ ఫైర్ అండ్ ఐ వాంట్ టు లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే మనం ఏదో మనసులో పెట్టుకొని బయట ఏదో మాట్లాడడం కాకుండా మనసులో ఏదో ఉందో అది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ రియలీ లవ్ హిమ్ అండ్ అడ్మైర్ హిమ్ ఫర్ దట్. ఎస్పెషల్లీ దట్స్ సో యాప్ట్లీ చెప్పారు. నో అని ఆయన ఫేక్ అది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్క్రీన్ అండి. ఎప్పుడైనా మనం పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో నిజంగా ఒక విలన్ కి వార్నింగ్ ఇవ్వాలనుకోండి, లేకపోతే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకోండి, వకీల్ సాబ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన చెప్తున్నప్పుడు అది ఎందుకంటే ఎందుకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారంటే నిజ నేచర్ లో ఆయన ఆనెస్ట్ గా నమ్ముతారు. అది నమ్మిన విషయాన్ని మరి స్క్రీన్ మీద యాక్టింగ్ చేస్తే అది రియాలిటీగానే ఉంటుంది కదండి. సో ఆ సీన్ పండడం కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ విచ్ యు సే అని చెప్పి